హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం గోచిక్కుడు టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. చూడండి, నేను ముందుగా ఒక హాఫ్ కేజీ గోచిక్కుడు తీసుకొని చిన్నగా ఒలుచుకొని పెట్టుకున్నాను, వాష్ చేసుకొని బౌల్లో. ఇంకా మనం పెనం తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం కావాల్సిన సాసోలు, జీలకర్ర 2 మిక్స్ చేసి వేయండి. ఇంకా ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, అవి వేగాక ఇవి వేసుకోండి. ఇవి 2 గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇంకా చిటికెడంత పసుపు వేయండి. చూడండి, చిటికెడంత పసుపు వేసుకుందాం. ఇంకా మనము ఇంట్లో చేసుకున్న నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, చిటికెడంతా. మీకు కావాలంటే తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ బదులు. ఇవి 2 ఫ్రై అయ్యాక కరివేపాకు వేయండి, చిటికెడంతా. ఇంకా ఇవన్నీ బాగా వేగాక మనం ఏవైతే గోచిక్కుడు ఒలుచుకున్నామో చిన్నగా, అవి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇంకా ఆనియన్స్లో వేసేయండి పోపులో. ఇవి ఇంకా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు నూనెలో ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, దాంట్లో వేగించండి, వేగిపోతాయి. ఇవి ఎంత వేగితే అంత బాగుంటాయి నూనెలో, త్వరగా కూడా అయిపోతుంది కర్రీ అనేది. ఇంకా ఒక టమాటా సైజ్ అంతా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. నేను ఇంకా ఒక టమాటా పెద్ద సైజ్ అంత టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ఇంకా ఒక 2 మినిట్స్ టమాటా అంతా వేగించాక ఇంకా చిటికెడంత కారం వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు 2 వేసాక తక్కువ వేస్తున్నాను. చిటికెడంత ఉప్పు వేయండి, సరిపోయేంత వేసుకోండి. ఇంకా బాగా కలపండి. ఇది ఇంకా ఒక 10 నిమిషాలు అలానే వేగిచ్చేసేయండి, కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇంకా మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము, ఎందుకంటే గోచిక్కుడు ఉడకాలనేసి నేను కొన్ని వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవద్దు. చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం. ఇంకా ఇవన్నీ బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఈ గోచిక్కుడు చాలా బాగుంటుందండి, చేసుకొని ట్రై చేసి చెప్పండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసాను. చూడండి, గోచిక్కుడు అనేది ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు మనము ఉప్పు కారం సరిపోయా లేవు అనేది చూసుకుందాము. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి తీయండి. గోచిక్కుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోండి. మీకు పులుసు కూడా కొంచెం తగినంత ఉంది. చూడండి, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ గోచిక్కుడు కర్రీ మటుకు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.